ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఈ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు దేవుడి చక్కటి వాగ్దానంతో మనందరితో మాట్లాడుతున్నారు. అదేంటో విందాం. ప్రసంగి 4:9. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఈరోజు ఈ వాగ్దానం మనందరికీ వర్తిస్తుందండి. దేవాది దేవుడు నరుడిని చేసినప్పుడు ఒంటరిగా చేయలేదు. ఆ తర్వాత భార్యను చేశాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. చాలామంది వాళ్ళు రేపు నా కుటుంబం అక్కర్లేదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. దేవుడు ఒకవేళ మీ జీవితంలో వివాహం విషయంలో ఏదైనా పలికినప్పుడు ఆ వాగ్దానం పట్టుకొని ఎత్తి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక కుటుంబము ఉండడం వల్ల మనందరికీ చాలా దీవెనకరంగా ఉంటుంది. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అ ఫ్యామిలీ అండి. ఈరోజు దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చినట్లయితే దేవుని స్తుతించు. చాలామంది అంటూ ఉంటారు, ఈ కుటుంబంలో ఈ భర్తతో ఈ పిల్లలతో నేను ఉండలేనండి అని అంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడు, మీ కష్టం వచ్చినప్పుడు మీరు చూడండి, మీ ఫ్యామిలీ ఫస్ట్ ఉంటుంది. నువ్వు ఎంత గొప్పవాడు అయినా కూడా నీవు మరణావస్థలో ఉన్నప్పుడు, రోగశయం మీద నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబం నీ చుట్టూ ఉండి నీకు సేవ చేస్తూ ఉంటారు. అంతేకాదండి, చాలామంది ఆడపిల్లలు చెప్తా ఉంటారు, ఈ భర్తతో నేను ఏగలేకపోతున్నాను, ఈ అత్తతో నేను ఏగలేకపోతున్నాను. ఒక్కసారి నీ ముందున్న జీవితాన్ని నీకు దేవుడు చూపించినట్లయితే నువ్వు భయపడతా ఉంటావు. నీ పిల్లలు రేపు పట్టాలు తప్పుతారేమో. నీ కుటుంబంలో నీకు ఏ శోధన వస్తుందో ఆ శోధన వచ్చినప్పుడు నీ ప్రక్కన నీ భర్త తప్పిస్తాడేమో. దేవుడు అలాంటి కుటుంబాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే వాక్యంలో ఏముందంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికినని ఉంది. ప్రతి విషయంలో దేవుడు మేలు చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ నీకు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా కూడా ఈ వాక్యాన్ని దేవుడు నీ కొరకు ఇస్తూ ఉంటున్నాడు. వి ఆల్ నీడ్ రిలేషన్షిప్స్ అండి. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే దాదాపు 6 సార్లు దేవుడు సృష్టి యావత్తుని చేసి ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది అని దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ నరుని చేసిన తర్వాత 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు చెప్పడం చూస్తూ ఉంటున్నాము. అంటే ఏంటంటే దేవుడు మానవులు ఒంటరిగా ఉండడం మంచిది కాదని జతను కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి నీవు ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు నీ కష్టంలో సుఖంలో పంచుకునేవారు నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడండి. చాలాసార్లు రిలేషన్షిప్స్ మీద మనం అంతగా ధ్యాస పెట్టుకోము. కానీ ఆ రిలేషన్షిప్ ద్వారానే మనకు స్ట్రెస్, ఆ రిలేషన్షిప్స్ ద్వారానే మనకు భయం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఒకవేళ నీకు చక్కని కుటుంబం ఇచ్చినట్లయితే ఆ కుటుంబం బట్టి నువ్వు ప్రార్థన చేయి. సాతాను గాని కళ్ళు ఎప్పుడు కూడా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం మీద ఉంటుంది. దేవుడు చక్కని బిడ్డలను ఐక్యపరిచినట్లయితే సాతాను అది చూసి ఓరలేడు. ఎందుకంటే దేవుడు ఒకరిని జతగా చేశాడంటే దాని వెనుకాల చాలా చాలా బ్లెస్సింగ్ ఉంటుందండి. చెరలో ఉన్న వారు విడిపించబడతా ఉంటారంట. నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు. ఎందుకంటే ఆయనకు సహాయకుడు కావాలి, ఒక ఉభయుడు కావాలి, ఒక ఉపకారి కావాలి. కాబట్టి నీవు జతగా ఉన్నట్లయితే, నీవు ఒక కుటుంబంగా ఏర్పడినట్లయితే దేవుడు నీకు ఒక మంచి సహాయకుడు లేక సహకారిని దేవుడు ఇచ్చినట్టే. అంటే నిన్ను చెరలో నుండి, ఆ యొక్క అవిశ్వాసంలో నుండి లేక ఆ యొక్క శాపం నుండి విడిపించడానికి నువ్వు ఒంటిగా ఉండి బాధపడకుండాన్నట్లు దేవుడు ఒక జతను ఏర్పాటు చేశాడు. ఇసాకు విషయంలో కూడా తల్లి చనిపోయినాక చాలా దుఃఖక్రాంతుడై ఉన్నాడు. కానీ రెబెకా ద్వారా ఓదార్పు పొందుకున్నాడంట. ఎంత చక్కని మాటలు మనం వింటా ఉంటున్నాము. ఒకవేళ నీకు ఇంకా మ్యారేజ్ కాకపోతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, దేవా నాకు చక్కని జతను నువ్వు ఏర్పాటు చేసి ఉన్నావు, వారిని త్వరగా తీసుకురండి. మేము ఒక కుటుంబంగా నిన్ను సేవించేవారుగా చేయండి. యెహోషువ కుటుంబం వల్లే మేము ఉండాలి. అలాగే ఒకవేళ నీకు పెళ్ళైనట్లయితే కుటుంబం విషయంలో నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుని సన్నిధిలో నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో నీవు ఈ భూమిపైనే పరలోక ఆనందాన్ని పొందుకోగలుగుతావు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవా నా కుటుంబం ఇచ్చావు, నీకు వందనాలు నాయనా. నీవు ఏర్పాటు చేసిన కుటుంబం నాకు ఇచ్చిన వారందరి కొరకు పేర్లు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీకు పెళ్ళి కాకపోతే కనుక రాబోయే భర్త కొరకు, రాబోయే భార్య కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నీవు ఇంకా గొప్ప అభిషేకం, ఇంకా గొప్ప సహాయము, ఇంకా గొప్ప
ఆనందాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. కాబట్టి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, నాయన నిజమే నాయన ప్రభా తండ్రి. అయ్యా నీవు ప్రభా నరుడు ఒంటరిగా ఉండడము నీ చిత్తం కాదు నాయన. అందుకని కుటుంబాన్ని, స్నేహితులను, బంధువులను నువ్వు ఇచ్చి ఉన్నావు నాయన. వారి ద్వారా సంతోషాన్ని నువ్వు ఇస్తూ ఉంటున్నావు. నీకు వందనాలు నాయన. ఒకవేళ ఎవరికైనా దుఃఖం ఉన్నట్లయితే ప్రభా ఆ దుఃఖాన్ని తొలగించి వారి యొక్క రిలేషన్షిప్ని పునరుద్ధరించమని అడుగుచున్నాము నాయన ప్రభా. అలాగే ఎవరైతే ప్రభా వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరములోగా నాయన, లేక ఈ 2-3 నెలలలోగా వారి యొక్క వివాహం కుదుర్చబడి, అంతేకాదు వారిని ఒక కుటుంబీకులుగా చేస్తామని నమ్ముచున్నాము నాయన ప్రభా. సాతానుడు నాయన ప్రభా మా మీద, మా కుటుంబాల మీద కన్ను వేయకుండా, కూల్చకుండా మమ్మల్ని కాపాడడానికి నీ యొక్క అగ్నికంచ మా కుటుంబం మీద, మా చుట్టూ ఉన్న వారి మీద ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభా. అలాగే ప్రభా తండ్రి, అయ్యా భార్య దొరుకుని వానికి మేలు దొరికెను నాయన. అలాగే భార్యకు ప్రభా తండ్రి అయ్యా పెనిమిటి ఒక శిరస్సుగా ఉన్నాడు నాయన. అటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరైతే ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారో ద్వారాలు తెరిచి వారిని బలపరచమని మరొక్కసారి ఈరోజు నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మా జీవితంలో మేలు చేసేవారు, మా కష్టంలో మాతో పాటు ఏడ్చేవారు, మా సంతోషంలో మాతో పాటు సంతోషించేవారిని మాకు దయచేసి ఉన్నావు నమ్మొచ్చు. నజరేయుడనే పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. చాలామంది మ్యారేజెస్ హార్డ్ వర్క్ అని చెప్తా ఉంటారు, నిరంతరం కష్టపడాలని చెప్తా ఉంటారు. కానీ దాని వెనకాల గొప్ప ఫలితం ఉంటుందండి. నేటికి మా వివాహమై 20 సంవత్సరాలు అయిందండి. సో టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ గాడ్. మా జీవితంలో దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవడానికి మరొక దినం ఇచ్చాడని మేము నమ్ముతున్నాము. సాయంకాలము చర్చ్లో కూడిక పెట్టుకుంటున్నాము. మీకు వీలైతే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. మే గాడ్ ఆల్సో బ్లెస్ యూ ఆల్. ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాను. అలాగే ఆదివారం ఆరాధనలో పాల్పొందుకునండి. అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. అలాగే ఎవ్రీ సండే ఒక ప్రామిస్ విడుదల చేస్తూ ఉంటున్నారు దేవుడు. ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తే మనం ఎంతో దీవెనకరంగా ఈ లోకంలో జీవించవచ్చు. సీ యూ ఆల్ అండి. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ అ బ్లెస్డ్